ఈరోజు ఫోటోషాప్లో సెలక్షన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. సెలక్షన్ టూల్స్ అనేది మనం ఏదైనా ఇమేజ్ని తీసుకున్నప్పుడు ఇక్కడ నేను నెట్ నుంచి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. ఈ ఇమేజ్ని సెలక్షన్ టూల్స్ ఉపయోగించి ఎలా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. సెలక్షన్ టూల్ ఉపయోగించి మనం ఒక ఏరియాని సెలక్షన్ చేసినప్పుడు ఆ ప్లేస్ని మనం డిలీట్ చేయవచ్చు, లేదా ఏదైనా కలర్ ఫిల్ చేయవచ్చు, లేదా ఆ సెలెక్ట్ చేసిన ఏరియాని కలర్ బ్యాలెన్స్ కూడా చేయవచ్చు. ఏదైనా కానీ మనం వర్క్ చేసుకోవడానికి సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ సెలక్షన్ చేసుకోవడానికి మనకి ఫోటోషాప్లో అనేక రకాల టూల్స్ ఉన్నాయి. అవి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. టూల్ బార్లో ఇక్కడ మనకి రెక్టాంగిల్ సెలక్షన్ టూల్ కనబడుతుంది. దాని కింద చిన్న యారో మార్క్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి ఉంచితే మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి ఉంచితే అక్కడ మనకి టూల్స్లో రకాలు కనబడతాయి. రెక్టాంగిల్, సర్కిల్, ఎలిప్టికల్ మార్క్యూర్ టూలు, సింగిల్ రో, సింగిల్ కాలం, ఇలా టూల్స్ మనం గమనించవచ్చు. ఇక్కడ మనం రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం. రెక్టాంగిల్ టూల్ ఇక్కడ డ్రా చేశాను. రెక్టాంగిల్ టూల్ అదేవిధంగా ఎలిప్స్ లేదా సర్కిల్ అయినా డ్రా చేసుకోవచ్చు. సింగిల్ రో, సింగిల్ కాలం, ఈ విధంగా 4 రకాలుగా ఇవి సెలక్షన్ టూల్స్ ఉన్నాయి. అవి కాకుండా లాసో టూల్, పాలిగన్ లాసో టూల్, మ్యాగ్నెట్ లాసో టూల్ అని కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక టూల్ని రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. మళ్ళీ రెక్టాంగిల్ టూల్ని డ్రా చేసినప్పుడు మనకి కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసినప్పుడు ఆ ప్లస్ సింబల్ రావడం గమనించవచ్చు. అంటే ఇప్పుడు మనం రెక్టాంగిల్ సెలక్షన్ చేసిన దానికంటే ఇంకా దాన్ని అదనంగా ఇంకేమైనా యాడ్ చేయాలి, ఇంకా పెంచాలి అనుకున్న సందర్భంలో షిఫ్ట్ ప్రెస్ చేసి ఆ సెలక్షన్ టూల్ని డ్రా చేస్తే ఇంకా అదనంగా మనం సెలక్షన్ని పెంచవచ్చు. ఈ విధంగా ఇంకా మనకి ఇంకా అదనంగా కావాల్సిన సెలక్షన్ కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. అటు కాకుండా సెలక్షన్ చేసిన దాన్ని తీసేయాలి, కొంత భాగం అందులో అవసరం లేదు అనుకున్నప్పుడు ఆల్టో ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఆల్టో ప్రెస్ చేస్తే మైనస్ వస్తుంది. ఇంతవరకు సెలక్షన్ అవసరం లేదని మనం అనుకుంటున్నప్పుడు అది తీసేసేయచ్చు. అదేవిధంగా కంట్రోల్ ప్రెస్ చేస్తే మనం సెలక్షన్ చేసిన దాన్ని కట్ చేయవచ్చు. ఈ విధంగా రెక్టాంగులర్, ఎలిప్స్, సర్కిల్ ఎలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూసాం. అదేవిధంగా మాన్యువల్గా కూడా మనం కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లాసో టూల్ అని ఉంటుంది. ఆ లాసో టూల్ సెలెక్ట్ చేస్తే మనకి ఏ ఏరియా కావాలో మాన్యువల్గా ఏదైనా షేప్ని డ్రా చేయాల్సి వచ్చినప్పుడు దీని ద్వారా మనం ఈ విధంగా మనం మాన్యువల్గా డ్రా చేసి సెలెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా మాన్యువల్గా డ్రా చేయవచ్చు. అట్లా కాకుండా పాలిగన్ లాసో టూల్ అనే టూల్ ఒకటి ఉంది. అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో